మెగా డిఎస్సిపై వైసీపీ ఎమ్మెల్సీ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు సీరియస్ అయింది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాహిత వ్యాజ్యాలను దుర్వినియోగం చేయడాన్ని అలౌ చేయమని స్పష్టం చేసింది. బాధితులెవ్వరూ కోర్టును ఆశ్రయించని పరిస్థితిలో ఈ పిల్ను విచారణకు స్వీకరించే ప్రశ్నే లేదని పేర్కొంది. పిటిషనర్కు అదనపు ఆధారాలు సమర్పించేందుకు అవకాశం ఇస్తూ విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. దీనికి సంబంధించి ముందుగా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు, నమస్తే అండి. వైసీపీ అధికార ప్రతినిధి చిన్నప్పటి గారు జాయిన్, నమస్తే అండి. హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మాతి వెంకటేశ్వర గారు జాయిన్, నమస్తే సార్. సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వర గారు, నమస్తే అండి. వెల్కమ్ సార్. వెంకటేశ్వర గారు, ఆల్రెడీ మరో డిఎస్సికి కూటమి ప్రభుత్వం సిద్ధం చేస్తున్న వేళ పాత డిఎస్సి 2025 డిఎస్సి మీద ఇప్పటికీ కూడా వైసీపీ అవకతవకలు జరిగాయని చెప్పేసి కొన్నాళ్ళుగా ఆరోపిస్తుంది. కొన్నాళ్ళుగా ఇన్ ద సెన్స్ ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది, డిఎస్సి రిజల్ట్స్ వచ్చేసి డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు తమ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదలైంది కాదు ఇది. అదంతా అయిపోయి ఒక 7-8 నెలల పాటు వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్న తర్వాత పార్టీ పరంగా అంటే ప్రతిపక్షంగా వైసీపీ దీన్ని భుజానెత్తుకుంది. అంటే అసలు అలాగని ఆరోపణలే లేవా అంటే, ఏ ఎగ్జామ్ మీదైనా కొన్ని అనుమానాలు, కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఈ ప్రభుత్వోద్యోగాలకు సంబంధించి మనం కొన్ని దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. అలాగని అవి పసలైన ఆరోపణలు అనడానికి లేదు. నిజంగా పసలుండే కంటే కనుక అనేక సందర్భాల్లో ఏపీపీఎస్సీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కూడా సంవత్సరాల తరబడి కోర్టుల్లో పెండింగ్లో ఉండి వాటిని ఎగ్జామ్ జరిగిన తర్వాత కూడా వాటిని నిలుపుదల చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కోర్టుల ద్వారానే ఈ రకమైనటువంటి తమ హక్కుల్ని, అలాగే తమకున్నటువంటి అభ్యంతరాలని కోర్టుల ద్వారా అభ్యర్థులు ఇంకా మాట్లాడితే వాటిలో సహేతుకంగా కనుక అనిపిస్తే విపక్ష పార్టీలు, అలాగే ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు కూడా ఆ అభ్యర్థులతో పాటుగా వెళ్ళి వారికి న్యాయం చేకూరేలాగా న్యాయస్థానాలను ఆశ్రయించినటువంటి పరిస్థితి కొత్త ఏం కాదు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. అలాగే పేపర్ లీకులు కొత్త ఏం కాదు. రీసెంట్గా చూస్తే నీట్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా లీక్ అయింది. అయితే అక్కడ వాగ్వాదం ఏం లేదు, వివాదం కూడా ఏం లేదు. లీక్ అయిందంటే అయిందని ఒప్పుకున్నారు, ఆధారాలతో సహా ప్రభుత్వం కూడా వారిని పట్టుకున్నారు, యాక్సెప్ట్ చేసింది, నీట్ ఎగ్జామ్ రద్దు చేసింది, రీ ఎగ్జామ్ నిర్వహించింది. సరే, దానికి బాధ్యత వహించిందా లేదా అనేది మనం చూసాం. గత కొన్ని నెలలుగా కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో దేశవ్యాప్తంగా ఒక ఉద్యమమే నడిచింది. దానికి సంబంధించిన రాజీనామా కూడా ఎట్టకేలకు వారి కోరిక మీద జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి డిఎస్సి ఎగ్జామ్ లీక్ అయిందన్న దాని మీద ఎక్కడా కూడా ఆధారాలు లేవు. దాని మీద ఎక్కడా కూడా ఎటువంటి వ్యాజ్యం కూడా పెండింగ్లో లేదు. అసలు ఆ వాదనే ముందుగా అసలు బయటికి రాలేదు. కొన్ని నెలల తర్వాత ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్ అనే దాని మీద కొన్ని అభ్యంతరాలతో కోర్టులో కేసులు పడ్డాయి. ఇంతకుముందు కూడా మనం అనేక సందర్భాల్లో డిబేట్ చేసినప్పుడు ఇదే టాపిక్ మీద అప్పటికున్న పరిస్థితిలో 230 నుంచి 240 కేసులు హైకోర్టులో నమోదైతే వాటన్నిటినీ కూడా ప్రభుత్వం తరపున వాటన్నిటికీ కూడా వివరణలు ఇచ్చుకుని ఏది కూడా పెండింగ్లో లేకుండా ప్రాసెస్ కంప్లీట్ చేసామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది, అధికారులు కూడా చెప్పారు. ఇది లేటెస్ట్. మళ్ళీ వైసీపీ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ దాఖలు చేశాడు. హైకోర్టు లేటెస్ట్గా ఏం చెప్పిందంటే 340కి పైగా కేసులు దీని మీద మా దృష్టికి వచ్చినాయి, ఏది కూడా పెండింగ్లో లేదు, ఎక్కడా కూడా అభ్యంతరాలు వ్యక్తమైనటన్నింటినీ కూడా
సానుకూలంగా అలాగే కన్విన్సింగ్గా ప్రభుత్వం వీటిని పరిష్కరించింది. రెండు, పొలిటికల్ పార్టీగా మీరు దీన్ని ఒక రాజకీయ కోణంలో తీసుకొచ్చినట్లు కనపడుతోంది. అసలు అభ్యర్థులు ఎవరైతే బాధితులుగా ఉంటారో వారు ఎందుకు పార్టీ కావడం లేదని చెప్పేసి కూడా ప్రశ్నించి దాని ప్రస్తుతానికైతే కనుక కన్సిడర్ చేయడానికి నిరాకరించిందని చెప్పేసి అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంకొన్ని ఆధారాలు జత చేసే అవకాశాన్ని కల్పిస్తూ వాయిదా వేసిన పరిస్థితుల్ని లీగల్ ఆస్పెక్ట్లో ఎలా చూడాలి సార్? ఇక హైకోర్టు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసి దీన్ని మీద తన అభిప్రాయం చెప్పింది అనుకోవాలా, లేదంటే కనుక ఇప్పటికీ కూడా దీనికి ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి ఇంకా అవకాశం ఉందా? నమస్కారం సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దల కోటేశ్వరరావుకి, మిత్రులు వైఎస్ఆర్సీపీ టీడీపీ ప్రతినిధి కూడా శుభ సాయంకాలం. అదేవిధంగా మన వీక్షకులకి మన యాజమాన్యం కూడా శుభ సాయంకాలం. ఇప్పుడు ఇవాళ మీరు ఇచ్చినటువంటి అంశం మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ డిఎస్సి అనేది మీ యొక్క ప్రిఫేస్ లోనే చెప్పారు. 8 నెలలు అయిపోయింది, అందరూ కూడా ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆ తదుపరి దీని మీద 339 కేసులు రిట్ పిటిషన్స్, అందులో స్పోర్ట్స్ కోటాలోనే 69 రిట్ పిటిషన్స్ పెండింగ్ లో ఉన్నాయని మీరు ఇచ్చినటువంటి నోట్స్ లోనే మనకి అగుపడుతుంటాయి. ఇవాళ మనం ప్రింట్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు చీఫ్ జస్టిస్ లీసా గిల్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి బెంచ్ లో చాలా స్పష్టంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ప్రజల చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధం. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయటం కానీ, ప్రజా సమస్యల్ని కోర్టు ద్వారా ఎలుగెత్తడానికి కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఒక బలమైనటువంటి ఆయుధం. అలాంటి ఆయుధాన్ని రాజకీయ ప్రేరేపిత కేసులుగా దాఖలు చేస్తే దానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం దెబ్బతింటమే కాకుండా అటు కోర్టుల పైన కానీ సమాజం పైన కానీ ఒక విధమైనటువంటి చిన్న చూపు ఏర్పడేటువంటి భయం అనేది ఉంటుందనేటువంటిది కోర్టు వారి యొక్క అభిప్రాయం. వాస్తవంగా కూడా అంతే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే కోర్టు అనేక యాంగిల్స్ లో దీన్ని అడ్మిట్ చేయటానికి నిరాకరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు పెద్దలు గౌరవనీయులు ఎన్ శ్రీరామ్ గారు అయిన వైఎస్ఆర్సీపీ పార్టీలో అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి పెద్ద న్యాయవాది గారు, వారు కూడా సాటిస్ఫై చేయలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే అంశాలను అనేది లేవనెత్తారో ఆ అంశాల్లో అక్రమాలు జరిగి అక్రమం ద్వారా ఉద్యోగాలు పొందినారు కొంతమంది అనేది వాళ్ళ యొక్క ప్రధాన ఆరోపణ. అంతే కదా, వీటన్నింటి మీద కూడా అక్రమాలు చోటు చేసుకుని తద్వారా గవర్నమెంట్కు చెందినటువంటి అధికార పార్టీ కూటమి పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉద్యోగాలు పొందారు, లబ్ధి పొందారు అనేది కదా వాళ్ళ ఆరోపణ. ఆ ఆరోపణ చేసే ముందు ఆ ఆరోపణకి ద్వారా ఉద్యోగం పొందినటువంటి వ్యక్తులు ఈ రోజున ఉద్యోగం చేస్తున్నప్పుడు వారిని పార్టీగా చేర్చి వారి వాదనని వినకపోకుండా కోర్టులు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించేటువంటి ప్రశ్న లేదు. అయితే ఇక్కడ గౌరవ పెద్దలు ఎన్ శ్రీరామ్ గారు కూడా ఫండమెంటల్స్ తెలిసినటువంటి వారు వారిని పార్టీకి ఎప్పుడైతే జాయిన్ చేయలేదో ఇది కేవలం కూడా రాజకీయ ప్రేరేపితమైనటువంటి లిటిగేషనే కానీ దీంట్లో పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ అనేది మిళితం అవ్వలేదు, పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ లేదు అనేది ప్రైమ్ ఆఫీసీగా కోర్టు భావించినటువంటి పరిస్థితి. కోర్టు వారు చాలా ఆర్గ్యుమెంట్స్ చెప్పేటప్పుడు అటు అడ్వకేట్ జనరల్లో కానీ ప్రజెంట్ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ గారు చెప్పేటప్పుడు కానీ కోర్టు సెవరల్ పాసింగ్ రిమార్క్స్. ఆ పాసింగ్ రిమార్క్స్ లో మనకు అర్థమైనటువంటి అంశం ఏంటంటే ప్రైమ్ ఆఫీసీగా పిటిషనరు రాజకీయ ప్రేరేపితమైనటువంటి కోణంతోనే ఈ పిటిషన్ దాఖలు చేశారు తప్ప ప్రజల యొక్క ప్రయోజనం కోసం ఏదైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా కనపట్లేదు. ఇది పొలిటికల్ మోటివేషన్తో చేసినటువంటి వ్యాజ్యం అనేది కోర్టు ప్రాథమికంగా భావించి
దాన్ని ఇంచుమించుగా కూడా డిస్మిస్ చేసేటువంటి పరిస్థితిలో కోర్టు వారు ఆర్గ్యుమెంట్స్ టైంలో అడిగినటువంటి కొన్ని వివరాలను సమర్పించడానికి టైం అడగటం, కోర్టు న్యాచురల్ ఇంట్రెస్ట్, న్యాచురల్ జస్టిస్ అనేటువంటి ఆధారంగా కోర్టు వారికి టైం ఇచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే మనం అంటే మినిమంగా కూడా రాజకీయ పార్టీగా వైఎస్ఆర్సిపి పార్టీకి కూటమి ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేకంగా కానీ అవినీతి కానీ అక్రమాలు కానీ చేసేటువంటి పరిస్థితి ఇటు ప్రజా కోర్టులోనూ నిలదీయచ్చు, లేదు రాజ్యాంగబద్ధమైన కోర్టులో కూడా నిలదీసేటువంటి అమూల్యమైనటువంటి అవకాశం ఉంది. తద్వారా ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మనం హర్షిస్తాం. ఎట్ ది సేమ్ టైం కేవలం ఇది ప్రజా ప్రయోజనాలకు కాకుండా పొలిటికల్ మోటివేషన్, రాజకీయ ప్రయోజనాల కోసం ఉన్నప్పుడు ఇది ఎలాంటి పరిస్థితి తావుతీస్తుందంటే అదిగో పులి అన్నప్పుడు నిజంగా పులి వచ్చినప్పుడు కూడా న్యాయం జరిగినటువంటి పరిస్థితిలో జరిగేటువంటి పెద్ద ప్రమాదం పొంచి ఉంటుంది. అందుచేతనే ఈ మధ్యన కోర్టు వారు ఏం చేస్తున్నారంటే ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే వంకతో కోర్టుకు వచ్చి కోర్టు యొక్క అమూల్యమైనటువంటి కాలాన్ని వేస్ట్ చేసి పరిస్థితిలో ఆ పిటిషనర్కి చాలా ఎక్కువ అమౌంట్ని పెనాల్టీ రూపంలో ఆ పిటిషనర్ మీద ఇంపోజ్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇవాళ కూడా చాలా స్పష్టంగా కోర్టు వారు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎవరైతే దాఖలు చేశారో చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ గారు, వారి తరపు అడ్వకేట్ గారు అయినటువంటి శ్రీరామ్ గారిని ఖచ్చితంగా కూడా ఏమని మీ క్లయింట్ని సంప్రదించండి, మీరు దీన్ని విత్డ్రా చేస్తారా, మమ్మల్ని డిస్మిస్ చేయమంటారా, అడ్వైజ్ అడగండి, మీ క్లయింట్ సంప్రదించడం అన్నప్పుడు కూడా ఆయన టైం తీసుకున్నారు అనేటువంటి విషయం మనకి చాలా స్పష్టంగా అగుపడుతుంది. కాబట్టి ఇక్కడ మరి ఎందుకంటే దొంగల పడ్డ 6 నెలల కుక్కల మురిగిని అనేటువంటి ఏదైతే ఒక సామెత మనకు పల్లెటూరులో ఒక నానుడి నాంతుందో, ఆల్రెడీ డిఎస్సి మీద చాలా కంప్లైంట్స్ దాన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ కూడా మొత్తం అన్ని పారదర్శకంగా ఉండాలని పబ్లిక్ డొమైన్లో వాటిని అన్నింటి పెట్టడం, ప్లస్ ఏదైనా కంప్లైంట్స్ ఉంటే గ్రీవెన్సెస్ సెల్ ద్వారా ఏర్పాటు చేసి గ్రీవెన్సెస్ సెల్ ద్వారా కూడా వాటికి సంజాయిషి ఇచ్చినటువంటి పరిస్థితి. తద్వారా హైకోర్టులో వేసినటువంటి రిట్స్ ఏదైతే ఉందో ఆ రిట్స్ లో కొన్ని రిట్స్ డిస్పోజ్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వీటినన్నింటినీ చూసినట్లయితే ఆఫ్ లేట్ చేశారంటే దీనికి రాజకీయ ప్రేరేపితమైనటువంటి విషయం ఉంది. మరి ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుంటుంది అనేది సరే అది వాళ్ళ ఇష్టం, వారు నిర్ణయాన్ని ఆధారం. ఎందుకంటే ఇక్కడ మనం ఒకటి ఖచ్చితంగా కూడా పరిస్థితి ఏంటంటే రాజకీయ పార్టీలు ఉండాలి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ప్రజాశ్రేయస్సు దృష్ట్యా పనిచేస్తూ తద్వారా లబ్ధి పొందేటువంటి పరిస్థితి మనం ఎవరూ కాదన్నాం. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. సిదిరి అప్పలరాజు గారు జైల్లో ఉన్నారు. ఆయన మంచి మాజీ మంత్రివర్యులు. ఆయన కుమారుడు యాక్సిడెంట్ చేస్తే చనిపోయినటువంటి వ్యక్తి ఏజ్డ్ పర్సన్, పేదవాడు. న్యాచురల్ గా మనం ఏం చేస్తామంటే ఎక్కడ జరిగినా సరే ఏ రాజకీయ ఇన్స్టిట్యూషన్, ఏ రాజకీయ వాదనలు, కమ్యూనిజం ఉన్నాయి, సోషలిజం ఉన్నాయి, ప్రజాస్వామ్యం ఏ ఇజంలో అయినా సరే బాధితుడిని మనం పరామర్శ చేస్తాం. ఎవరు బాధితుడు? దేశంలో, ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. అలాంటి మానవ జన్మని ఈ లోకం నుంచి వెళ్ళిపోట కారకుడైనటువంటి వ్యక్తి జైల్లో పెడితే ఏం చేశాడు? ట్రూత్ ఆర్ అదర్వైజ్ ఐఎమ్ నాట్ కమింగ్ ఎట్ దిస్ స్టేజ్. కానీ ఆ వ్యక్తి చనిపోవటం, యాక్సిడెంట్ ద్వారా చనిపోవటం అనేది 100% నిజం. ఆయన ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు. సో ఆయన కుటుంబం బాధితులు కూడా దే ఆర్ ది విక్టిమ్స్ ను పలకరించేటువంటి పరిస్థితులు, విక్టిమ్స్ ను వదిలేసి అక్యూజ్డ్ గా ఆరోపణ చేయబడినటువంటి, ఆయన నేరస్తులని నేను అన్నాను, అక్యూజ్డ్ గా ఆరోపణ చేయబడినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలను, లేదు ఆ వంకతో, ఆ ఓదార్పుతో 4:30 గంటలకే సబ్ జైలు యొక్క టైం ముగిసిపోయినప్పటికీ అవుతుంది అని చెప్పినప్పుడు కూడా 4:30కి వెళ్ళలేకుండా 5 గంటలకు వెళ్ళినా కూడా 5 గంటలకు వెళ్ళి సబ్ జైలుకి వెళ్తానికి ఏదైతే మెయిన్ ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ నే ఫుల్ఫిల్ చేయకుండా వచ్చేయండి. ఈ విధానం చూస్తుంటే
ఈ కేవలం ఏంటంటే ప్రజలపైన ప్రేమ, లేదు ప్రజాస్వామ్య విలువలపైన విశ్వాసం, ప్రజలకి ఒక మంచి సందేశం, అటు ప్రభుత్వం మీద వ్యతిరేకం తీసుకొచ్చే సందేశం కావాలండి, లేదా వారి పార్టీకి పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చేటువంటి సందేశంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో మరి ఇలాంటి సందేశం దేనికి దారితీస్తుంది అనేది వారికే వదిలేయటం అనేది ఎందుకంటే మనం విఘ్నులుగా దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి కాదు. ఖచ్చితంగా అది విధానం కాదు అనేది దృఢ నమ్మకం. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి రాజకీయ పార్టీ నుంచి వచ్చేటువంటి అంశం కోర్టుల యొక్క అమూల్యమైనటువంటి కాలాన్ని వేస్ట్ చేసేటువంటి కార్యక్రమంలో భాగమే తప్ప, ఎందుచేతనంటే చాలా స్పష్టంగా హైకోర్టు వారు చాలా స్పష్టంగా మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టినటువంటి అంశాలను మీరు పరిశీలించారా అని పిటిషనర్ క్వశ్చన్ చేసింది. అదేవిధంగా గ్రివెన్సెల్ లో ఏదైతే మీకు గ్రివెన్స్ ఉందని మా ముందుకు వచ్చారో ఆ గ్రివెన్సెల్ ద్వారా రెడ్రెసల్ పొందడానికి ఏమన్నా ప్రయత్నం చేశారా అని కూడా మనం ప్రింట్ మీడియాను చూస్తే అర్థమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులను చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా హైకోర్టు వారు ఇది రాజకీయ ప్రేరేపితమైనటువంటి పిటిషనే కానీ ప్రజల యొక్క అవసరాల కోసం వేసినటువంటి పిటిషన్ కాదు అనేటువంటి అభిప్రాయంతో కోర్టు ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. సార్ కోటేశ్వర గారు, డిఎస్సి మీద ఇదేం మొదటిసారి కాదు మనం కానీ, లేదంటే కనుక దీని మీద పబ్లిక్ డొమైన్లో జరుగుతున్న చర్చ కానీ, మళ్ళీ కొత్తగా ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అనే అతను వేసినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అనే దానికి ఈ భారతదేశంలో ఒక చరిత్ర ఉంది. న్యాయ వ్యవస్థలోనే పిల్లికి ఒక అద్భుతమైనటువంటి ఒక స్థానం ఉంది, దానికి ఒక గౌరవం కూడా ఉంది. ఒక అగ్రీవ్డ్ పర్సన్ సార్ వెంకటేశ్వర గారు ఎగ్జాక్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఈ పిల్ అనే అవకాశాన్ని కల్పించింది 1980s బిగినింగ్లో కదా సార్. కొంతమంది ఉన్నారు దీనికి పితామహులు లాంటి వాళ్ళు, రైట్. ఎప్పుడైతే అగ్రీవ్డ్ పర్సన్స్ ఈ బలహీనలైనటువంటి వాళ్ళు, అంటే ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ ఆర్థికంగానే కాకుండా ఈ న్యాయ వ్యవస్థలను అప్రోచ్ కాలేనటువంటి పరిస్థితిలో నిస్సహాయంగా ఉన్న వాళ్ళ తరపున ఎవరైనా కానీ న్యాయస్థానాలని ఆశ్రయించవచ్చు అనే అవకాశాన్ని కల్పించేదే ఈ పిల్. దీనికి ఉన్నటువంటి హిస్టరీ అంతకుముందు న్యాయ వ్యవస్థనే కాదు, న్యాయ వ్యవస్థ గవర్నమెంట్ గనక ప్రజాహితమైనటువంటి అంశాల్లో బుల్డోజ్ చేసుకుంటా వెళ్ళినప్పుడు గవర్నమెంట్ను క్వశ్చన్ చేయటానికి ఉపయోగించినటువంటి ఒక వజ్రాయుధం లాంటిది ఈ పిల్. కేవలం ఆర్థిక అంశాలు లేకపోతే వ్యక్తిగత అంశాలు కాదు, గవర్నమెంట్ ప్రజా వ్యతిరేక చర్యల్ని చేసుకుంటూ బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు గవర్నమెంట్ నిరోధించడానికి వాడేటువంటి వజ్రాయుధం ఈ పిల్. సార్ కంటిన్యూ చేయండి సార్. సో ఆ రకంగా దీనికి ఒక శాంక్టిటీ ఉంది సార్ చెప్పినట్లుగా. అయితే శాంక్టిటీని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు పాలిటిక్స్ని అడ్డం పెట్టుకొని అనేది ఈ మధ్యకాలంలో బాగా వినపడుతుంది. న్యాయస్థానాలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలాగని చెప్పేసి ప్రతి పిల్ని కూడా ఆ కోణంలో చూస్తే మళ్ళీ దీనికి ఉన్నటువంటి శాంక్టిటీని న్యాయస్థానాలు తక్కువ చేసినట్టు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఏ పిటిషన్గా చూడాలి. కాబట్టి ఇది మొదటిసారి కనుక ఈ ప్రతిపక్షం తరపున ఒక రాజకీయ పార్టీ పక్షాన వేస్తే మేబీ ఈ వ్యాఖ్యలు చేసి ఉండకపోవచ్చేమో హైకోర్టు. కానీ డిఎస్సి మీద ఆల్రెడీ ఇన్ని వందల పిల్స్ తన ముందున్న సందర్భంలో ఒక పార్టీ నుంచి మళ్ళీ కొత్తగా రావడాన్ని ఈ రకంగా టైం వేస్ట్ కానీ, లేదంటే కనుక దీని వెనక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని చెప్పేసి తను అభిప్రాయపడుతూ చేసినటువంటి వ్యాఖ్యలుగా ప్రస్తుతానికైతే మనం చూడాల్సిన అవసరం ఉంది. కానీ అసలు డిఎస్సి అనేది దాదాపుగా అన్ని సందేహాలను అందరి అభ్యంతరాలను కూడా పరిష్కరించి ముందుకు వెళ్ళాము అని చెప్పేసి ఘంటాపథంగా ప్రభుత్వం చెప్తోంది. దానికి సంబంధించి అధికారులు అనేక సందర్భాల్లో ముందుకు వచ్చి చెప్పారు. దానికి ఒక సెపరేట్ సెల్ని కూడా ఏర్పాటు చేశారు. కోర్టు కూడా ఇప్పుడు దాన్ని కోర్టు చేసింది. మరో డిఎస్సికి కూడా సిద్ధపడుతున్న సమయంలో దీన్ని హైకోర్టు పరిగణించినటువంటి తీరుని ఎలా చూడొచ్చు కోటేశ్వర గారు? సాంకేతికమైనటువంటి కారణాలు లేదా సమర్థనీయమైనటువంటి కారణాలు అందులో లేని కారణంగా ఆ విధమైనటువంటి
అవుట్ రైట్ గా దాన్ని కొట్టేయకుండా గడువు ఇచ్చారు, మర్యాదపూర్వకంగా మీరు ఉపసంహరించుకోవడానికి మీకు అవకాశం ఇస్తున్నామని. ఆ గడువు లోపల ఏదైనా తగినటువంటి ఆధారాలు ఇస్తే దాన్ని ఏం చేయాలనేటువంటిది అప్పుడు కోర్టు నిర్ణయిస్తుంది. లేకపోయేట్లయితే దాన్ని కొట్టేసినట్టుగానే భావించాల్సి వస్తుంది అనేది నా అభిప్రాయం. డిఎస్సికి సంబంధించి డిఎస్సిలో పేపర్ లీక్ అనేటువంటిది ఏ విద్యార్థి సంఘం లేదా యువజన సంఘం కూడా ఏ విధమైనటువంటి ఆరోపణలు చేయలేదు అనేది వాస్తవం. అయితే స్పోర్ట్స్ కోటాకి సంబంధించి అనుసరించినటువంటి విధానం మీద, అదే విధంగా స్పోర్ట్స్ జూడో వంటి కొన్ని క్రీడలకు సంబంధించి అది ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చారు, ఆ ఫేక్ సర్టిఫికెట్ల తోటి కొంతమంది ఉద్యోగాలు పొందారు అనేటువంటి ఆరోపణలు వచ్చాయి. వాటి మీద ప్రభుత్వం ఏమి వివరణ ఇస్తుంది తప్ప ప్రభుత్వం సమగ్రమైనటువంటి విచారణ అయితే చేయలేదు. అయితే ఒలింపిక్ అసోసియేషన్ కి చెందినటువంటి పురుషోత్తం అనే ఆయన కొద్ది వారాల క్రితం వెంకటేశ్వరరావు గారు చెప్పాలి దాని గురించి, ఒక పిల్ వేశారని, ఆ పిల్ మీద 4 నెలల్లో విచారణ జరిపి కోర్టుకి నివేదించాలని ప్రభుత్వాన్ని కోరుతూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసినట్టుగా నేను మీడియాలో చదివాను. మిగిలినటువంటి విషయాలు ఏవి కూడా ఇప్పుడు ఏదైతే బాధితులు లేకుండా ఎవరి తరఫున పిల్లు ఎవరైనా వేయచ్చు. ఇలాంటి పిల్స్ ప్రతిరోజు ఒకటి కూడా వేయచ్చు. అందువల్ల అలాంటి వాటికి శాంటిటీ ఉండదు. రెండోది, ఈ పిల్స్ ని సద్వినియోగం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, దుర్వినియోగం చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో కూడా మనం అనేక సందర్భాల్లో మనం చూసాం. అందుకని ఈ జూడో అసోసియేషన్ లేదా ఒలింపిక్ పురుషోత్తం వేసినటువంటి పిల్ మీద కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల గురించి ఒకసారి వెంకటేశ్వర గారు వివరిస్తే సమగ్రంగా, ఎందుకంటే నేను న్యాయవాదిని కాదు కనుక ఆయన ఫాలో అవుతుంటారు కనుక అది ఏమిటి, వాళ్ళు ఏం వేశారు, కోర్టు ఏం ఆదేశించింది అనేటువంటిది కూడా కొంచెం చెప్పాలనేది నా అభిప్రాయం. చెబుతున్నాను, నాకు ఆ రిట్ గురించి నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను నేను. ఒకటేంటంటే వ్యక్తిగత కెపాసిటీలో వేసిన దాన్ని రిట్ పిటిషన్స్. ఇప్పుడు నాకేదైనా ఒక బాధ తగిలితే నేను నా కెపాసిటీలో వేసుకుంటే అది రిట్ పిటిషన్. అయితే నాకైతే పురుషోత్తం గారు వేసింది నాకైతే పూర్తిగా నాకు నాలెడ్జ్ లేదు సార్. సరే, నాకు నాలెడ్జ్ లేదు, మీరు కంటిన్యూ చేయండి, మీకున్న నాలెడ్జ్తో చెప్పండి. నాకు నేను దాన్ని నేను విస్మారణగా చేయాల్సిన అవసరం మనకు లేదు కదా. లేదు, ఇప్పుడు రిట్ పిటిషన్ అయి ఉండొచ్చు, నేను చెప్పలే. రిట్ పిటిషన్ జూడో అసోసియేషన్ ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిందని, ఆ ఫేక్ సర్టిఫికెట్ల ఆధారంగా కొంతమంది ఉద్యోగాలు పొందారని, ఒలింపిక్ అసోసియేషన్ చెందినటువంటి పురుషోత్తం అనేటువంటి వేసినటువంటి దాని మీద కోర్టు దాన్ని అనుమతించి 4 నెలల్లో వాటి మీద నివేదిక ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరిందనేది నేను మీడియాలో చూసినటువంటి వార్తలు. రైట్. చిన్నపరెడ్డి గారు, ఇక్కడ హైకోర్టు ముందు ఎవరైతే ఈ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి మీ ఎమ్మెల్సీ తరఫున వాదించారో ఆయన ఏమని అంటున్నాడంటే, బాధితులు ఏరి అసలు అభ్యర్థులు ఎందుకు రావటం లేదు ముందుకి అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు భయపడుతున్నారు, ప్రభుత్వం వాళ్ళని భయపెడుతుందని చెప్పేసి అన్నదానికి హైకోర్టు భయపడే లెక్క అయితే మా ముందుకి మరి దాదాపుకి ఇప్పుడు 330 పైచీలకు రిట్ పిటిషన్లు వచ్చినాయి, భయపడే లెక్క అయితే అన్ని రిట్ పిటిషన్లు అభ్యర్థుల ద్వారా రావు కదా, మీరు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం దీన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారో ఆ రకమైనటువంటి కోరిక కానీ డిమాండ్ కానీ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో బాధితులు వాళ్ళు కనుక వచ్చుంటే ఏమన్నా కన్సిడర్ చేయొచ్చు, కానీ మీది మాత్రం టోటల్లీ పొలిటికల్లీ మోటివేటెడ్ అని చెప్పేసి అర్థమవుతుందని చెప్పేసి హైకోర్టు భావన. మరి ఎందు గురించి మీరు అంటే ఖచ్చితంగా ఏదైనా కానీ పొరపాటు జరిగితే ప్రధాన ప్రతిపక్షంగా మొదటి బాధ్యత మీకే ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఈవెన్ మాలాంటి జర్నలిస్టులు కానీ లేకపోతే మీడియా సంస్థలు కానీ నీటిని ఎలా అయితే కనుక అవును అయితే అయ్యింది, లీక్ అయితే అయ్యింది, ఏంటంటే ఇప్పుడు క్యాన్సిల్ చేసాం, మళ్ళీ రీ ఎగ్జామ్ చేసాం అన్న ధోరణి కేంద్ర ప్రభుత్వం కనబరిచినప్పుడు మేము ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారి పక్షాన మేము మాట్లాడాము. ఎవరైతే అది కాక్రోచ్ జనతా పార్టీ అవ్వచ్చు, లేకపోతే విద్యార్థులు అవ్వచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు అవ్వచ్చు, ఈ రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి నిర్లిప్త ధోరణి జరుగుతూనే ఉంటాయి.
పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు ఒకసారి జరిగిందంటే యాక్సిడెంటల్ అనుకోవచ్చు, మరోసారి జరిగిందంటే పొరపాటు అనుకోవచ్చు, ఇంకోసారి జరిగిందంటే ఎవడో స్వార్థపూరితంగా చేశాడని. కంటిన్యూస్గా లాస్ట్ 3 years నుంచి నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవుతూనే ఉంది. అంతకుముందు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కండక్ట్ చేసుకున్నప్పుడు ఈ పరిస్థితులు లేవు. ఏదో అడపాదడపా అక్కడ వరకు వచ్చినా కానీ ఆ రాష్ట్రానికి పరిమితం అయి ఉండేది. ఇప్పుడు ఏకంగా దేశం మొత్తం కూడా సఫర్ అవ్వాల్సిన పరిస్థితి. ఒక అభ్యర్థులతో పాటు అభ్యర్థుల తల్లిదండ్రులతో సహా లక్షల మంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ తరపునే ఉండాలి, అభ్యర్థుల తరపునే ఉండాలి. అసలు లీక్ అన్న ఇక్కడ వ్యవహారమే లేదు. ఇక్కడ దీన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి ఏమన్నా ముందు దానికి ఏమన్నా చిన్నపాటి ప్రైమా ఫేసి ఉంటే అప్పుడు దీని మీద ఎంక్వైరీ ఎవరితో చేయించాలి, లేదు అంటే కనుక సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశారంటే అర్థం ఉంది. మరి ఆ రకమైన పరిస్థితుల్లో ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాము. సరైన ఆధారాలు చూపలేకపోతున్నా కూడా దాన్నే పట్టుకొని వేలాడుతోంది వైసీపీ పార్టీ. ఇది ఓన్లీ పొలిటికల్ మైలేజ్ కోసం తప్ప దేనికి కూడా వీళ్ళకి అసలు చిత్తశుద్ధి లేదని చెప్పేసి వస్తున్న విమర్శలకి ఈరోజు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏమంటారు? చిన్నపరెడ్డి గారు మిమ్మల్ని అడిగింది. సార్ నమస్కారం సార్, అలాగే వీక్షకులందరూ కూడా నమస్కారం సార్. సార్ తెలుగుదేశం వాళ్ళ కన్నా జనసేన కన్నా కూడా మరి లాయర్ గారు మరి చాలా విచిత్రంగా వివిధ అంశాలను కూడా బాగా ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది. సరే, నేనేమంటానంటే ఈరోజు సిబిఐ విచారణ హైకోర్టుకు అనుకూలంగా ఏమైనా మాట్లాడారా? అలా కూడా ఏమైనా అనిపించిందా సార్? హైకోర్టుకు కాదు సార్, మిగతా పార్టీలకు అనుకూలంగా మాట్లాడినట్టు అనిపించింది. అంతేగాని హైకోర్టుకి మాట్లాడినట్టు హైకోర్టుకి మాట్లాడాల్సిన మన స్థాయి ఎంతో సార్? హైకోర్టుకు అనుకూలంగా మాట్లాడే స్థాయి కాదు కదా. సరే, ఏది ఏమైనప్పటికీ మాధవి వెంకటేశ్వర గారు హైకోర్టు అడ్వకేటే కాబట్టి న్యాయమూర్తులు చెప్పిన దానికి మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పడంలో మరి మీకు వ్యతిరేకంగా అనిపిస్తుంది. మీరు తప్పేం లేదు. నేను అన్నది ఏంటంటే హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు సమర్థనీయంగా ఏమైనా మాట్లాడారా, మీకు ఏమైనా అనిపించిందా అని అడిగాను నేను. ఏమండి, వెంకటేశ్వరరావు గారు హైకోర్టు లాయర్ అయినంత వల్ల మొత్తం తెలియాల్సిన పని లేదు. ఇప్పుడేగా మన ముందే కదా ఆయన ఒక విషయం నాకు తెలియదని దాని గురించి అని చెప్పేసి. కేసు గురించి వేరండి, సబ్జెక్ట్ వేరు, ఎవడో వేసిన కేసు గురించి వేరు. ఎవడో వేసిన కేసు 100 లక్ష కేసులు వేస్తాడు రోజుకి. అన్ని ఎట తెలితే ఎవరికి తెలియదు ప్రపంచంలో. సబ్జెక్ట్ వేరు, పర్టికులర్ కేసు వేరు. నన్ను మాట్లాడకుండా మీరు మిమ్మల్ని అడ్డుకోవాలన్న ఇప్పుడు ఉండదు మాకు. మీరు ఆ రకమైన పరిస్థితి కల్పిస్తారు. మాకేంటంటే మా ప్రాబ్లం ఏంటంటే మేము ప్రశాంతంగా హాయిగానే ఉంటాం, వింటా ఉంటాం. మీరు కనుక చెప్తే చక్కగా విపులంగా లాజికల్గా. ఎవడో వేసిన కేసు అన్ని ఎవరికి తెలుస్తాయండి నాకు అర్థం కాదు. సబ్జెక్ట్ గురించి మాట్లాడరేదో అంతవరకు తెలియాలి. అంతేగా ఆయన కేసు తెలియదు కాబట్టి ఆయనకు మొత్తం ఏమి తెలియదు, సబ్జెక్ట్ తెలియదు అంటే మాట్లాడుతున్నారు మీరు. ఏమైంది? ఫ్రీజ్ అయిందా? రైట్, మాట్లాడినప్పుడు ఏమైనా రైట్ క్యారీ ఆన్ సార్. ఫ్రీజ్ అయింది మీది, మీ సైడ్ కట్ అయింది అంతే. ఫస్ట్ నా వర్షన్ విన్న తర్వాత మీ క్వశ్చన్ ఏదైనా ఉంటే మీరు చెప్పొచ్చు. లాయర్ గారు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేదు, ఇంకొకరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేదు. చిన్నప్పుడు నోరు వెంటనే అసలు ప్రతిపక్షం కన్నా అడ్వాన్స్డ్ గా మీరు మాట్లాడుతూ ఉంటుంది. నేనేం మాట్లాడాలి? సరే, చూసేవాళ్ళు నిర్ణయించుకుంటారు సార్. నేను ఎక్కడ అడ్డుకుంటున్నాను? నేను మిమ్మల్ని మీరు అడ్డుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు అంటున్నాను నేను. మాకేం అవసరం? అట్లా కాదు సార్ సురేష్ గారు, నేను మాట్లాడటం మొదలు పెట్టిన 30 seconds కి మీరు స్టార్ట్ చేస్తే ఇంకా నేను 30 seconds 30 minutes అని ఏముండదు సార్. మీరు కానీ మీరు కరెక్ట్ గా సబ్జెక్ట్ మాట్లాడండి. 30 minutes పాటు నేను అసలు అడ్డం కూడా ఎవరిని అడ్డం పడిన కూడా అసలు మీరు ఒక వ్యక్తిని ప్యానెల్లో ఉన్న ఒక వ్యక్తిని ఆయనకి ఏం తెలియదు అన్నట్టుగా మీరు మాట్లాడితే నేను ఖచ్చితంగా నేను మోడరేటర్ గా కొంత దానికి అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. లేదా వెంకటేశ్వర గారు మాట్లాడతారు. అంశమే కాదని చెప్పేసి అన్నాడు. నేనే ఆయన్ని తప్పుగా మాట్లాడలేదు కదా నేను. మాట్లాడండి సార్. ఇప్పుడు ఆ పురుషోత్తం గారు వేసినటువంటిది ఇదిగోండి, పిల్లేశారు పురుషోత్తం గారు.
అదే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి అందరూ సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు. అసలు కోర్టులో మొత్తం 339 కేసులు వేసారు, అన్నిటిని కూడా విత్డ్రా చేసేసి అయిపోయినాయి, అన్ని సాల్వ్ అయిపోయినాయి, ఇంకా అసలు ఏమీ లేదని చెప్పేసి చెప్తారు. ఫేక్ సర్టిఫికెట్లకు సంబంధించి జూడోలో ఫేక్ సర్టిఫికెట్లకు సంబంధించి పురుషోత్తం అనే అతను పిల్లు వేసినటువంటి పరిస్థితి. దాన్ని అంగీకరించి దానికి సంబంధించి విచారణ 4 నెలల్లో తేల్చాలని చెప్పినటువంటి పరిస్థితి. దాన్ని ఆయన పురుషోత్తం గారు వేసినటువంటి అంశం నాకు తెలియదండి అని అన్నారు. గౌరవంగా మాట్లాడారు, ఆయనే తప్పు మాట్లాడలేదు కదా ఆ విషయంలో. నేను ఎక్కడ విభేదించానంటే సార్ని, ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పరామర్శకు వెళ్ళారు, అసలు అంశమే కాదు అది. అది నిజంగా ఏదో విజయ కిరణ్ మాట్లాడితే ఏదో బురదేయటానికి ఏదో ఒకటి డైవర్ట్ చేయడానికి అంటాడులే అని అనుకోవచ్చు. అది విజయ కిరణ్ గారు మాట్లాడింది కాదు, స్వయాన మరి లాయర్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి. అందుకని ఖచ్చితంగా మేము అనుమానించాల్సి వస్తుంది, మా వైపా వాళ్ళ వైపా లేకపోతే ప్రజల వైపా అనేది మేము ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది కదా. ఆ సందర్భంలో మాట్లాడిన అంశమే తప్పితే వారిని ఎటువంటి మేమేమి తప్పు మాట్లాడలేదు. ఏది ఏమైనా ఇవాళ సిబిఐ విచారణ కావాలని చెప్పేసి సాయి కృష్ణ తల్లి అడిగింది సార్. మళ్ళీ ఎందుకు విత్డ్రా చేసుకుందో చెప్పండి సార్. హైకోర్టు జడ్జి లాయర్ గారు మీకు తెలుసు కదా, అన్ని విషయాలు తెలుసు కదా. విచారణకు ఆమె అడిగింది, ఆమెను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి సిబిఐ విచారణకు సంబంధం లేకుండా ఆమెను మళ్ళీ విత్డ్రా చేపించినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఉన్న సందర్భంలో అభ్యర్థులు రాలేనటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్సీ ఆయన కూడా విద్యార్థుల దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కావటాన ఆయన దానికి సంబంధించి వేయటం జరిగింది. ఓకే, కోర్టుకు సంబంధించినటువంటి కోర్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క పక్షాన ఏది దోషులని సాక్ష్యాలను బేస్ చేసుకొని విడుదల చేసినవి ఉన్నాయి, నిర్దోషులకి ఒకళ్ళకు కూడా శిక్ష పడకూడదు అన్నటువంటి ప్రయత్నంలో ఎన్నో రకాలుగా జరుగుతుంటాయి సార్. కోర్టుల గురించి మనం ఒక మాట ఇంకో మాట మాట్లాడి ఎందుకు ఇవన్నీ మెడగ చుట్టుకోవటం మనకెందుకు. కానీ ఏది ఏమైనా కోర్టులు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని చెప్తారు, వారి అభిప్రాయాన్ని కోర్టు చెప్పారు. చెప్పినటువంటి అంతలోకే మొత్తం అసలు డిఎస్సి మొత్తం స్వచ్ఛమైపోయినట్టేనా? పోనీ సర్టిఫికెట్ ఇస్తారా? స్వచ్ఛం, ఈ రోజు నుంచి లాయర్ గారిని స్వచ్ఛమైపోయింది, ఇంకా అసలు డిఎస్సి గురించి ఇంకెవరు మాట్లాడకూడదని ఒక ఆర్డర్ తీసుకురావచ్చు కదా. కాగ్ ఆర్డరా ఏదో అంటారు చూడు, దాన్ని ఏదో ఆర్డర్ చెప్తారు, ఆర్డర్ తీసుకురమ్మనండి, ఎవరు మాట్లాడే పని ఉండదు కదా. ఇంకా అది కాదు కదా సార్. ప్రజాస్వామ్యంలో జరిగినటువంటి ఇబ్బందికి సంబంధించి రకరకాల అంటే 6 నెలలు అయిపోయినాక వచ్చారు, 8 నెలలు 8 నెలలు సార్. తప్పు జరిగిందన్న తెలిస్తే 90 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి లోపలేస్తారు సార్. ఎందుకు జరగకూడదు? ఒక సాక్ష్యం దొరికిన తర్వాత ఆ సాక్ష్యాన్ని పట్టుకొని కోర్టుకు రాకూడదని ఏమన్నా ఉందా? ఒక 2005లో 1998లో జరిగినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి అన్యాయం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక వారందరికి కూడా న్యాయం చేయటం జరిగింది. అంటే అప్పుడు జరగలేదు కాబట్టి మెదలకుండా కూర్చొని వారందరినీ కూడా ఉపయోగం లేకుండా చేసే పరిస్థితి అయితే. అందుకని జస్టిస్ అనేది ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు వరకు రకరకాల మలుపులు తీసుకొని పోతా ఉంటుంది. ఖచ్చితంగా ఇందులో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, దోపిడీ జరిగింది, వీటన్నిటిని ఖచ్చితంగా బయట పెట్టాల్సిందే. ఖచ్చితంగా లోకేష్ గారు రాజీనామా చేయాల్సిందే. లోకేష్ గారు రాజీనామా ఏమన్నంటే మేము ఛాలెంజ్ విసురుతున్నామంటారు. ఏం సార్ ఛాలెంజ్ విసిరేది? వాళ్ళు అడిగేది ఏంది? ఇదిగోండి మేము రాసినటువంటి ఎగ్జామ్స్ కానీ మేము ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు కానీ మిగతా వాళ్ళకి ఎలా వచ్చినాయో ఏంటోనని చెప్పేసి మొత్తం అక్కడ బోర్డులు పెట్టమని చెప్తుంటే బోర్డులు పెట్టి మీ నిజాయితీని నిరూపించుకోండి. అది లేదు, ఎంతసేపు సవాల్ రా, నీకు నాకు 100 మీటర్ల దూరం ఉంది. ఈ సవాళ్ళకు ఈ కాదు కదా. అధికారులు వచ్చి సమాచారం చెప్పారంట, అధికారులు వచ్చి సర్టిఫై చేయగానే ఇంకా న్యాయం అయిపోతే ఇంకా అసలు జడ్జీలు ఎందుకు సార్? అధికారులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టంగానే అన్నిటికీ సమాధానం చెప్పేసి అనగానే ఇంకా సర్టిఫికెట్ ఇచ్చేయటమేనా? ఇంకా అంతకాటి కోర్టులు ఎందుకు సార్? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్యాయం జరిగినటువంటి వారికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే కదా సార్ చెప్తుంది. కోర్టులు కూడా అదే చెప్తున్నాయి కదా. గ్రీవెన్స్ సెల్కి వెళ్ళండి, అక్కడ కనుక న్యాయం జరగకపోతే ఆధారాలు తీసుకొని మా దగ్గర రండి అంటున్నారు. మీరేమో ఎంతకీ కూడా నోటి మాటగా ఆరోపణలు చేయడం తప్ప ఆధారాలు తీసుకొని కోర్టుకు వెళితే ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేసేది కాదు కదా.
మీరు ఆధారాలు తీసుకెళ్ళొచ్చు కదా. అటగా సార్ కోర్టు కదా అభ్యర్థులు పార్టీలుగా చేయొచ్చు కదా. అభిప్రాయాన్ని చెప్పడంతో కోర్టు తన అభిప్రాయాన్ని చెప్పడంతో కేసు క్లోజ్ అయినట్టు కాదు, లేకపోతే బిల్లు క్లోజ్ అయినట్టు కాదు. నేనేమంటున్నానంటే ఎవరైతే దీని పట్ల అనుమానాలు ఉన్నాయో ఆధారాలను తీసుకొని అభ్యర్థులే దీంట్లో ఎందుకని పార్టీ అవుతూ వెళ్ళటం లేదు, ఎందు గురించి దీని మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేయడం లేదు, ఎందు గురించి దీంట్లో ఉన్నాడు. వెళ్ళినామనేమో దాని గురించి మాట్లాడరు. సాయి కృష్ణ తల్లి సిబిఐ విచారణకి ఎవరు అడిగితే పెట్టింది సార్, ఆమె పెట్టింది. మళ్ళీ విత్డ్రా సిబిఐ విచారణ వేయమంటావు, ఎందుకు విత్డ్రా చేసుకున్నామని మరి కోర్టు అడుగుంటే మరి ఏం చెప్పేది ఆమె? అంటే కక్షిదారులు వాళ్ళకి ఉన్నటువంటి హక్కు సార్ అడగవచ్చు, లేదంటే వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే అన్ని రకాల భయభ్రాంతులకు గురి చేసి అభ్యర్థుల్ని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బాగుపరచుకోవాలని, బంగారు భవిష్యత్తు ఏర్పరచుకొని చూస్తారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చిన్న ఎంప్లాయీ వచ్చేసి ఫైట్ చేయాలంటే అందరికి ధైర్యం ఉండదు సార్. అందరికి 50-60 వేల చాచి ఓపెన్ కావాలి సార్, ప్రధానమంత్రి గారికి ఓపెన్ అయినట్టు. సో ఎక్కడైతే ఈ 330 లోకేష్ గారు రాజీనామా చేసే వరకు ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తా ఉంది. ఖచ్చితంగా కేంద్రంలో ఎలా అయితే రిజైన్ చేశారో లోకేష్ గారు రిజైన్ చేయడం కూడా ఒక రోజు మనందరం కూడా చూస్తాం. ఓకే రైట్. 335 వెంకటేశ్వర గారు, కోర్టు కూడా అదే పొలిటికల్ మోటివేషన్ అనేది అదే. లోకేష్ గారు రాజీనామా కోసం వాడి పాత్ర. కోర్టు కూడా అదే పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదు, పొలిటికల్ ఇంట్రెస్ట్. అదే మనం అనుకునేది. రైట్. ఒకసారి దీనికి డైరెక్ట్ రిలేటెడ్ కాదు కానీ ఈ మన ఎవరైతే పిల్లి వేశారో ఆయన గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు తెలుసుకున్నానంటే గత 4-5 నెలల క్రితం అనుకుంటా ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ప్రజలందరికీ కూడా తెలియాలని చెప్పేసి ప్రధాన వార్తాపత్రికలన్నింటిలోనూ ఫ్రంట్ పేజ్ ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చింది గవర్నమెంట్. ఇప్పటివరకు మనం ఏ రకమైనటువంటి యాడ్లు చూసేవాళ్ళం అంటే రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డే మొదటి 1-2-3 పేజీలకు మర్చిపోండి అసలు. అంటే వార్తలు ఏం కనపడవు. ఒక పేజ్ ఏమో చైతన్యవాడు ఆక్రమించుకుంటాడు, ఒక పేజ్ నారాయణవాడు ఆక్రమించుకుంటాడు, ఇంకో పేజ్ భాష్యం ఎవడెవడో తయారయ్యారు కదా వాళ్ళు ఆక్రమించుకుంటారు. టీవీ పెడితే 1, 2, 2, 3 చెవులు చిల్లు పడేవి. సరే అని పేపర్ చూద్దామంటే పేపర్ అంతా 3 పేజీలు అవే. ఫస్ట్ టైం మేబీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎనీ స్టేట్ గవర్నమెంట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మా గవర్నమెంట్ స్కూల్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఇది, దీనిలో కొంతమంది పిల్లల యొక్క ప్రతిభ ఇది అని చెప్పేసి వారి ఫోటోలతో సహా ఎక్కడ గవర్నమెంట్కి సంబంధించిన లోగో కానీ ఏ కన్సర్న్ మినిస్టర్ ఫోటో కానీ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్ ఫోటో కానీ లేకుండా ఫుల్ లెంత్ పేజ్ ఈ పేపర్ ఆ పేపర్ అని కాదు, నాకు తెలిసి సాక్షి పేపర్ కూడా ఇచ్చే ఉంటారు. అందు గురించి అంత క్లియర్గా రేట్ కూడా చెప్పారు. దట్ గ్రేట్ పర్సన్ ఈజ్ నన్ అదర్ దాన్ ద పర్సన్ వీఆర్ విట్నెసింగ్ ఆన్ ద స్క్రీన్ రైట్ నౌ. వైసీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి అట. నేను ఆ రోజు చూసి ఫస్ట్ టైం ఈయన ఎమ్మెల్సీనా ఇలా కూడా మాట్లాడతారా అని చెప్పేసి షాక్ తిన్నాను. ఒక్కసారిగా బాధ అనిపించింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి ప్లే చేయండి. మొన్నటి రోజున 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ విధంగా అన్ని పత్రికల్లో ఒక్కొక్క పత్రికకి యాడ్ ఇవ్వాలంటే సుమారుగా నాకు తెలిసి 70 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఒక్కొక్క పత్రిక ఖర్చు అవుతుంది. ఒక్కొక్క పత్రికకి 1 కోటి రూపాయల దాకా కూడా ఖర్చు అవుతుంది. అన్ని ప్రధాన పత్రికల్లో ఫ్రంట్ పేజీలో గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చినటువంటి మార్క్స్ గురించి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి యాడ్. మొన్నటి రోజున 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ విధంగా అన్ని పత్రికల్లో ఒక్కొక్క పత్రికకి యాడ్ ఇవ్వాలంటే సుమారుగా నాకు తెలిసి 70 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఒక్కొక్క పత్రిక ఖర్చు అవుతుంది. ఒక్కొక్క పత్రికకి 1 కోటి రూపాయల దాకా కూడా ఖర్చు అవుతుంది. అన్ని ప్రధాన పత్రికల్లో ఫ్రంట్. అది వీక్షకుల కోసం ఇప్పుడు ఎవరో కాదు పిల్లేసింది ఆ మహానుభావుడే. అంటే నేనేమంటున్నానంటే కోర్టులే కాదు,
సామాన్యుడికి కూడా కలుగుద్ది ఇటువంటి ఆలోచన. గవర్నమెంట్ స్కూల్ పిల్లల ఫోటోలతో గవర్నమెంట్ స్కూల్స్ యొక్క ప్రతిభను కొనియాడుతూ ₹1,00,00,000 కాబట్టి 5 కోట్లు ఖర్చు పెట్టినా తక్కువే. వాళ్ళ హృదయాలు ఉప్పొంగినాయి ఆ రోజు. వారికి చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు ఎంతో సంతోషించారు. రాష్ట్ర వ్యాప్తంగా మీడియా ముందుకు వచ్చారు. ఈ పార్టీ ఆ పార్టీ అని పక్కన పెట్టండి. అసలు మా గవర్నమెంట్ స్కూల్ పిల్లల గురించి మొదటిసారి ఒక ప్రైవేట్ స్కూల్ గురించి కాకుండా గవర్నమెంట్ స్కూల్ గురించి మాట్లాడుకోవటం మాకు ఎంతో గర్వంగా ఉందని చెప్తుంటే, దాంట్లో కూడా తప్పులు ఎదిగినటువంటి మహానుభావులు నాయకులుగా ఉంటారని చెప్పేసి చూస్తే అర్థమవుతుంది. ఆయన ఈరోజు డిఎస్సి మీద కూడా పిల్ వేశారు. కాబట్టి మోటివ్స్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వేయచ్చు, కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైతే కనుక పిల్లల మీద కూడా పడి ఎడవటం, గవర్నమెంట్ స్కూల్ మీద పడి కూడా ఏడ్చే వాళ్ళు కనుక పిల్లేస్తే వీళ్ళకి పిల్లల మీదే ప్రేమ లేదు, ఇంకా పెద్దవాళ్ళు అయినటువంటి ఉపాధ్యాయులు ఎగ్జాముల మీద ఏమైనా ప్రేమ ఉంటుందని ఒక బేసిక్ డౌట్ కూడా వస్తుంది. హైకోర్టు దాకా రావాల్సిన అవసరం లేదు, సామాన్యుడికి పిల్లడికి కూడా వస్తుంది. విజయకిరణ్ గారు, సార్ అదేదో మీరు అంటే సిబిఐ ఎంక్వైరీ అంట వేసేయచ్చు కదా సార్, ఒక ఆర్డర్ పాస్ చేయొచ్చు కదా. మీ తప్పేం లేనప్పుడు, సో జోక్స్ చెప్పండి, మీ తప్పేం లేదంటున్నారు కదా, వై డోంట్ యూ ఆస్క్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ? సింపుల్. సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అందరికి కూడా శుభ సాయంత్రం అండి. జాతిరత్నాలని సినిమా వచ్చిందండి. ఒక అడ్వకేట్ లాగా చదువుకోకుండా ఏదో కాపీ బ్యాచ్ వచ్చి ఇచ్చేయండి జడ్జి గారు, బెయిల్ ఇచ్చేయండి అన్నట్టుంది. ఏదో పాపం ఇచ్చేయండి బెయిల్ అని. అంటే వీళ్ళు ఏది కోరితే అది, ఏది చెప్తే అది, ఎలా అంటే అలా, ఒక శాంటిటీ లేకుండా, కనీసమైనటువంటి ఆధారాలు లేకుండా. ఇప్పుడు ఎప్పుడు జరిగింది నోటిఫికేషన్? ఎప్పుడు వచ్చింది? జాబ్స్ ఎప్పుడు వచ్చినాయి? కేసులు ఎన్ని వేశారు? 240 కేసులు వేస్తే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 148 రోజుల్లో ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఏ ఉద్యోగాల కోసం గత 5 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా లేకుండా డిఎస్సి అనేటువంటి దాన్ని, టీచర్ అనేటువంటి దాన్ని వేయటం, అంటే నోటిఫికేషన్ ఇవ్వటం అనేటువంటి మర్చిపోయి స్పృహ తప్పి నిద్రపోతున్నటువంటి, ముద్దు నిద్రపోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో. అంతేకాకుండా టీచర్లని, గురువుల్ని, ఏ విద్యా బోధన ద్వారా మనం ఈ రోజున ఈ దేశ భవిష్యత్తుని, యువతని దిశానిర్దేశం ఇచ్చేటువంటి టీచర్లని వైన్ షాపుల దగ్గర ఉద్యోగం వేసినటువంటి గొప్ప ప్రభుత్వం ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఇప్పుడు నియామకాలు 148 రోజుల్లో లోకేష్ గారి దెబ్బకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబ్బా అని అందులో నుంచి బయటపడటానికి ఏదో ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు? గాలి పోగేసి గాలి వివాదాలు చేస్తా ఉన్నారు. ఒక్క ఆధారం కూడా లేకుండా, ఎక్కడ తప్పు జరిగిందో చెప్పేటువంటి ధైర్యం లేకుండా, ఎక్కడన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే దానికి ఉన్నతాధికారులు మొత్తం కూడా ప్రెస్ మీట్ పెట్టి, గ్రీవెన్స్ సెల్ పెట్టి, మీకు ఇబ్బందులు ఏదున్నా సరే రండి మేము క్లారిఫై చేస్తామని చెప్పి, వచ్చినటువంటి వారికి ఉన్నటువంటి అభ్యంతరాలని, వారికి ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసి, మళ్ళీ రేపు అక్టోబర్లో రాబోయే డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆ ఉద్యోగ ఆశావాహుల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా, ఇటు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి దాంట్లో ఏదో కన్ఫ్యూజన్ చేసి వచ్చే ఉద్యోగాల గురించి ఆలోచన లేకుండా చేసేటువంటి క్రూరమైనటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఇదేదో పొలిటికల్ పార్టీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాగా తయారైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. రాజకీయంగా దాడి చేయడం కోసం పిల్లేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసమైనటువంటి ఆధారాలు, కోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి నిద్రలో ఇవాళ ఈ నైట్కి రేపొద్దున లెగవగానే లోకేష్ గారు, ఎందుకంటే వాళ్ళు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఏమి చేసినా లోకేష్ గారే గుర్తొస్తా ఉన్నారు. లోకేష్ గారి దెబ్బకి వణికిపోతా ఉన్నారు. కానీ అటువంటి పరిస్థితిలో లోకేష్ గారిని ఏదో ఒక విధంగా ఇమేజ్ని డ్యామేజ్ చేయాలా. వీళ్ళ అల్టిమేట్ ఏంటంటే, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారి యొక్క రాజీనామా కోరిన కారణం ఏంటి? పేపర్ లీకేజీకి సంబంధించి. ఇక్కడ ఉద్యోగాలు, నియామకాల పత్రాలు చేతికి వచ్చినాక ఉద్యోగాలు చేసుకుంటూ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి దానికి సంబంధించిన స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి 400 ఉద్యోగాలు సంథింగ్ ఏదో ఉంది, దాంట్లో 20-30 ఉద్యోగాలు ఇంకా మిగిలిపోయినాయి. గత డిబేట్లో సురేష్ గారు మీరు కూడా చెప్పారు. మరి మీరు చెప్పినట్టు నిజంగా అమ్ముకునే వాళ్ళు ఉంటే ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు అమ్ముకుంటారు కదా, కొన్ని పెండింగ్ ఎందుకు పెడతారు? కనీసమైనటువంటి పరిజ్ఞానం, ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.
పైగా ఆ చంద్రశేఖర్ రెడ్డి గారికి పేదలన్నా, పేదల యొక్క ఫోటోలు, సార్ వినపడుతుందా సురేష్ గారు? వినపడుతుంది సార్. సార్ వినపడుతుందా? కంటిన్యూ. ఆ చంద్రశేఖర్ రెడ్డికి పేదలన్నా, పేదల ఫోటోలు ఫ్రంట్ పేజీలో కనబడటం అన్నా వాళ్ళకి రుచించట్లా. నిజంగా ఆంధ్రదేశ చరిత్రలో, బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా పేద పిల్లల్ని చదువుకునే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాకు అప్పటి వరకు ఆయన పర్టికులర్ ఎవరని నాకు తెలియదు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన నెల్లూరు జిల్లాకు సంబంధించిన నాయకుడు, అలాగే ఆయనకి సొంతంగా కూడా కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయని కూడా నేను విన్నాను. నిజమేనండి? ప్రైవేట్ కాలేజ్ ఓనరేనండి. అందుకనే ఆ స్కూల్ గురించి ఆయన దుగ్ధదే. అందుకనే ఇప్పుడు ఈ బాధ్యత కూడా ఆయనకి అప్పచెప్పారు. సో ఇప్పుడు సార్ టోటల్గా ఒకటి, డిఎస్సికి సంబంధించి హైకోర్టులో వీళ్ళు పిల్లేసినప్పుడు ఆ కేసుకి సంబంధించి వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి శ్రీరామ్ గారిని తీసుకొచ్చి వాదనలు వినిపించారు. ఎందుకంటే జనరల్గా అయితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చి వాదనలు వినిపించాలా, జరిగితే ఏం జరిగిందో తెలుసు అనేటువంటి అంశం వాళ్ళకి ఒక అవగాహన ఉంది కాబట్టి శ్రీరామ్ గారిని తీసుకొచ్చి వాదనలు వినిపించారు. శ్రీరామ్ గారు చేసినా, రామ్ జెఠ్మలాని చేసినా, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చేసినా, ఎవరు చేసినా వేసే బిల్లులో కనీసమైనటువంటి పబ్లిక్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ అక్కడ ఒక్క పైసా, ఒక్క నయా పైసా, ఒక పర్సంటేజ్, 1%, 0.5%, 10% ఉండాలి కదా. పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేటువంటి ప్రాథమికమైనటువంటి ఆర్టికల్ 226 ప్రకారం చేసేటువంటి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో ప్రాథమికమైనటువంటి ఇంట్రెస్ట్ లేకుండా పబ్లిక్ కి సంబంధించి పొలిటికల్ ఇంట్రెస్ట్ తో వేసి దానికి సంబంధించి కోర్టు పాసింగ్ రిమార్క్స్ చేస్తే దానిపైన ఏ మాత్రం కూడా మాట్లాడకుండా ఇంకా వాటిని కవర్ చేసుకుంటూ ఇచ్చేయండి. సేమ్ జాతిరత్నాల్లో ఆ జాతిరత్నం ఏ విధంగా అయితే ఇచ్చేయండి సార్ బెయిల్ అంటుందో వీళ్ళు కూడా అలానే వేసేయండి సార్ సిబిఐ ఎంక్వైరీ. ఏంటి వేసేది? ఎందుకే అలా అంటే వీళ్ళు చెప్పినటువంటి బురదకి ఏది చెప్పినా సరే మరి ఎందుకని వివేకానంద రెడ్డి గారి కేసులో సిట్ వద్దన్నారు, సిబిఐ వద్దన్నారు? ఎందుకు వద్దన్నారు చెప్పండి? ఇప్పుడు మళ్ళీ విచారణ చేస్తా అంటే వద్దని చెప్పి ఎందుకు అడ్డుపడతా ఉన్నారు? కాబట్టి మీరు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు చట్టం ఉండదు. చట్టం అంటే నిర్దిష్టమైనటువంటి ఆర్టికల్స్ తో ఒక సెట్ ఆఫ్ రూల్స్ తో నడిచేటువంటి వ్యవస్థ అది. ఆ వ్యవస్థని మీ ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకుంటే ఇక్కడ అది కుదరదు. కాబట్టి ఇప్పటికైనా సరే రాబోయేటువంటి నోటిఫికేషన్ ఇప్పుడు లోకేష్ గారు చాలా క్లియర్ గా చెప్పారండి. మేము ఎన్ని వీళ్ళు బురద చెల్లినా సరే మేము ఏదైతే నోటిఫికేషన్ ఇస్తాం, నెక్స్ట్ రెండో నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇచ్చామో దాన్ని తూచా తప్పకుండా జాబ్ క్యాలెండర్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. చెప్పిన విధంగా నెక్స్ట్ రేపు అక్టోబర్ లో కూడా రెండో టీఎస్సీని కూడా నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాం. ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల నిరీక్షణకు తెరదించి ఈ రోజున నోటిఫికేషన్ వస్తా ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు వస్తా ఉన్నాయి. వాటిని ఓర్చుకోలేక చేస్తున్నటువంటి దుగ్ధ మాత్రమే. మీరు ఇవాళ పర్యటన కూడా చూశారు, ఏ విధంగా చేశారు. సార్ నెక్స్ట్ అదే టాపిక్ కాబట్టి దాని గురించి మాట్లాడొచ్చు. సో టోటల్ గా నేను ఒక్కటే సార్, దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు రాజకీయంగా ఇప్పటికే అధపాతాలానికి తొక్కివేయబడ్డారు. ఇంకా ప్రజల దృష్టిలో ఇంకా తక్కువ కామాకండి, పలచపడమాకండి. పారదర్శకంగా జరిగినటువంటి ఈ డిఎస్సి నోటిఫికేషన్ లో తద్వారా రాజకీయ లబ్ధి పొందుదాం, దానిపైన వివాదం చేద్దామంటే ప్రజలు మీ చెంప చెల్లు అనిపిస్తారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాను. అలాగని చెప్పేసి కంప్లీట్ క్లీన్ చిట్ ఇచ్చిందా, పెండింగ్ పిల్స్ లేవు, పిటిషన్స్ లేవా అంటే మరి ఉన్నాయి. అంటే నాకు ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వండి విజయ్ కిరణ్ గారు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే డిఎస్సి లీక్ అయింది అని అంటే ఇక టోటల్గా దీని మీద డిస్కషన్ అనవసరం. ఇప్పుడు అది కాదు, దాంతోపాటుగా ఏమంటున్నారు, పలానా చోట్ల కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, లేదంటే కొంత అవకతవకలు జరిగినాయి అనేది దేనికి దానికే కోర్టులు విడివిడిగా పరిగణిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఒక 4 నెలల క్రితం ఎవరు పురుషోత్తం అన్న ఆయన వేసినటువంటి పిల్లని తీసుకుంటే అంతవరకే దాని మీద విచారణ జరుగుతుంది, లేదంటే దాని మీదే వాదోపవాదాలు జరుగుతాయి. అసలు ఏమన్నా ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయా లేదని. సిబిఐ ఎంక్వైరీ ఎప్పుడు అంటే అసలు ఓవరాల్గా మొదటి నుంచి కూడా, అంటే ఎగ్జామ్ జరిగిన మొదటి నుంచి కూడా ఇది టోటల్గా
పేపర్ లీకేజ్ రూపంలో అన్నప్పుడు ఇక మిగిలిన ఇక అనవసరం ఇక అది. అంటే పేపర్ లీక్ అయిన తర్వాత ఇంక దీంట్లో ఇంకా డిస్కషన్ ఏముంది? ఆ రకమైనటువంటి ఆధారాలు చూపించమంటేనేమో ఒక ఆధారం చూపించట సార్ వెంకటేశ్వర గారు. ఇక్కడ అలా కదా చూడాల్సింది, దేని దానికి విడివిడిగా చూడాలి కదా. సురేష్ గారు, మనం టాపిక్ అంతా కూడా ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీ చేసినటువంటి వాళ్ళ ఎమ్మెల్సీ చేసినటువంటి రిట్ పిటిషన్ దీన్ని సిబిఐని అపాయింట్ చేసి ప్రోబ్ చేయమని మనం మాట్లాడుకునేది ఏంటంటే, సిబిఐని అపాయింట్ చేయటానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా వాళ్ళు కోరేటువంటి పరిస్థితి వారికి పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదు, పొలిటికల్ మోటివేషన్ అనేది ప్రైమా ఫేసీగా ఒక అభిప్రాయానికి అందరం వచ్చాం. ఇక్కడ నిజంగా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇది ఆ యొక్క విక్టిమ్స్ క్యాండిడేట్ ఎవరైనా ఉండి ఉండట్టయితే, డిఎస్సిలో అక్రమానికి కానీ అన్యాయాలకు కానీ గురైనటువంటి బాధితులు ఎవరైనా ఉండటంటే, ఇప్పుడు మన కోటేశ్వర చెప్పినట్టు పురుషోత్తం గారి రిట్ ఉంది, చిన్నపరెడ్డి గారు కూడా చూపించాడు. ఆ రిట్లో వాళ్ళు పార్టీగా జాయిన్ అయ్యి దాని మీద యాజిటేట్ చేయొచ్చుగా. సిబిఐ ఎందుకంటే దాని మీద పార్టీగా జాయిన్ అయ్యి దాని మీద యాజిటేట్ చేయండి, దాంట్లో తప్పొప్పులు ఉంటే నిలదీయండి. తప్పొప్పుల్ని ఇంకొకటి ఇక్కడ వెంకటేశ్వర గారు, ఇప్పుడు ఆ పురుషోత్తం గారు కానీ లేకపోతే పెండింగ్ పిటిషన్లు కానీ ఏదైనా కానీ నాట్ డిమాండింగ్ సిబిఐ probe. They are particularly raising some concerns. ఏది స్పోర్ట్స్ కోటాలో పలానా వాళ్ళ ఏదో ఇది నకిలీ సర్టిఫికెట్లు అంతవరకే పరిమితం అది ఆ పిటిషన్ కదా సార్. వీళ్ళు కూడా దాంట్లో జాయిన్ అయ్యి ఆ పిటిషన్ లో జాయిన్ అయ్యి వీళ్ళ గ్రీవెన్స్ కోర్టు చెప్తే అల్టిమేట్ గా కోర్టు ఏం ఫీల్ అవుతుంది, అవసరం ఉన్నప్పుడు అప్పుడు కోర్టు చేస్తుంది. వీళ్ళు అలా కాదు, మేము వేయించాం సిబిఐ అనేటువంటి పొలిటికల్ యానిమాసిటీతో పొలిటికల్ వెంజెన్స్ తో వెళ్ళినట్టుగా కోర్టు అభిప్రాయపడే పరిస్థితి వస్తుంది. అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదని థ్యాంక్ యూ ఫర్ దట్ క్లారిఫికేషన్.